దీని 100% ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల జరిగింది అంటున్నారు. వెతుకుతున్నా అని చెప్తారు కానీ ఎప్పుడు ఎత్తికిస్తారు. ఇంకా 3 రోజులు అయిపోయింది, 4వది కడుకోవాల్సి వస్తుంది. ఇది ఒక సహజ విపత్తులా చూడాలా, లేకపోతే ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల జరిగిన నష్టంలా చూడాలా? ఈ రోజుకి 3 days అవుతుంది, ఇంకా నా భర్త రాలేదు. ఇదంతా ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల నా భర్తను కోల్పోయిన నేను. మీరే మాకు ఏదైనా సాయం చేయండి రేవంత్ అన్న. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దీనిపై స్పందించేంత వరకు ఈ వీడియో ముందుకెళ్ళాలి. ఒక ఆడబిడ్డ తన భర్తను కోల్పోయింది, ఒక చిన్న బిడ్డ తన తండ్రిని కోల్పోయింది. ఆ కుటుంబానికి అండగా ఉండాలి. వచ్చిర్రు పడగానే మా తమ్ముడు ఫ్రెండ్స్ అందరే వచ్చిర్రు. నైట్ 2 గంటల నుంచి మేము స్టార్ట్ చేసినాం బెస్ట్ అంతా. మా అత్తమ్మ వాళ్ళకి సొంత ఇల్లు కూడా లేదు, వాళ్ళు కూడా బీద వాళ్ళే. నేను ఆర్ఫనే. చిన్నప్పటి నుంచి కూడా తండ్రి ప్రేమ తల్లి ప్రేమ లేకుండా ఖచ్చితంగా ఏదో ఒక విధంగా నేను సహాయం చేస్తా తల్లి, ఏడవకు, నేను సహాయం చేస్తా తల్లి. ప్రస్తుతం మనము రామ్నగర్ పార్సిగుట్టలో గత 3 రోజుల నుండి పడుతున్నటువంటి వర్షాలకు జరిగినటువంటి ఒక అన్యాయం వైపు ప్రశ్నించడానికి వచ్చాం. దినేష్ కుమార్ అనే వ్యక్తి ఈ వానల కారణంగా గల్లంతయ్యాడు. బాగా చూసుకున్నాడు వాడు, చాలా బాగా చూసుకుని. నేను ఎంత ఓట్లాడినా నా దగ్గరకు వస్తుండే, నైట్ అయినా వస్తుండే నా దగ్గరికి. నేను చాలా బాగా చూసుకుంటాడు, అసలు చిన్న పిల్లని చూసుకున్నట్టు చూసుకుంటుండే నన్ను. చాలా బాగా చూసుకుంటాడు. తల్లిదండ్రులు లేని లోటు చాలా బాగా చూసుకుంటుండే. అసలు తినబెట్టడం అయినా ఏదైనా వెనుక ఆడాడు, అసలు ఏదైనా వేస్తుండే. అక్కడ ఉన్నటువంటి దినేష్ కుమార్ తన స్నేహితుడి ఇంట్లో నీళ్లు రావడం వల్ల సహాయం చేయడానికి వెళ్లి తన బండితో పాటు అక్కడ ఏదైతే నాల పక్కన ఉన్నటువంటి గోడ కూలిపోవడం, ఆ నీరు ప్రవహించడం వల్ల ఆ నాల కూలిపోవడం, తన బండి వెళ్ళిపోవడం, తర్వాత అదే నీటి ప్రవాహంలో తను కూడా కొట్టుకుపోవడం జరిగింది. మీకు ఎలా ధైర్యాన్ని చెప్పాలో కూడా అర్థమైతలేదు. ఇప్పటి వరకు ఇంకా బాడీ కూడా దొరకలేదు. ద్విచక్ర వాహనం అయితే ఆ డ్రైనేజ్ లో ఉన్నట్టుగా అనిపిస్తా ఉంది. మీరు తల్లి కదా, ఏం పేరు అమ్మ పేరు? దేవి. దేవి. ఎంతమంది పిల్లలమ్మ? 4 కొడుకులండి. ఇప్పుడు దినేష్ అనే వ్యక్తి రెండో కొడుకు. ఎప్పుడు పెళ్లి చేసిరమ్మా దినేష్ కి? 2021. ప్రేమ వివాహమా లేకపోతే? ప్రేమ వివాహం కానీ అరేంజ్ మ్యారేజ్ చేసి అంతే, అందరు కుటుంబాలు అంగీకరించే పెళ్లి చేసిరు. ఎప్పుడు జరిగింది అసలు ఈ విషయం? సండే రోజు 8 o'clock జరిగింది. నైట్ 8 గంటలకు జరిగింది. జరిగినప్పుడు మీ దగ్గర నుండే పోయిండు అమ్మ దినేష్? నా దగ్గర ఉండే పోయిండు. నన్ను డ్యూటీకి అండి 3:30కి తీసుకొచ్చి ఇంటి దగ్గర వదిలేసి వాళ్ళ బాబుతో ఆడుకుంటూ మంచిగా ఆడుకుని టీ పెడతా అంటే వద్దు మమ్మీ అని వెళ్ళిపోయింది. అయ్యో. కర్రీ తీసుకొని వాళ్ళ భార్య దగ్గర పోయి వాళ్ళ భార్యకి ఇచ్చేసి వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి పోతాను, ఇక్కడ వస్తున్నా మమ్మీ దగ్గర డబ్బులు తీసుకొని వస్తాను వచ్చిన నా దగ్గర రాలే. ఆ రోజు ఇక టీ పెడతాను లాస్ట్ వచ్చేది. 3 రోజులు అయితే నా కొడుకు దోలాడి. ఏమంటున్నారమ్మా అసలు ప్రభుత్వం ఏమంటుంది? వెతుకుతున్నా అని చెప్తారు కానీ ఎప్పుడు ఎత్తికిస్తారు. ఇంకా 3 రోజులు అయిపోయింది, 4వది కడుకోవాల్సి వస్తుంది. చుట్టుపక్కల నివసిస్తున్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడితే దీని 100% ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల జరిగింది అంటున్నారు. కారణాలు ఏంటి అని అడిగాను. ముషీరాబాద్ ప్రాంతంలోనే పార్సిగుట్ట కూడా వస్తుంది. అక్కడ నేను వెదర్ రిపోర్ట్ చూస్తే నిన్నగాక మొన్న పడ్డటువంటి వర్షం 114 mm నుండి 124 mm వర్షపాతం నమోదైంది. ఈ భారీ వర్షం వల్ల నాలాలు పొంగి పొర్లాయి. ఫలితంగా వర్షం నీళ్లు రోడ్డు పైకి వచ్చేసి ఏకంగా మనుషులే కొట్టుకుపోయే పరిస్థితి అక్కడ వచ్చింది. ఏం జరిగిందో కూడా క్వశ్చన్ మార్క్ ఉన్నాడా చెప్తూ లేరా అని చెప్తున్నా. వెతుకుతున్నాం అంటారు కానీ ఎక్కడ వెతుకుతుందో అర్థమైతే లేదు. అయితే మీరు భార్యనా అమ్మ? ఎప్పుడు అమ్మ మిమ్మల్ని చివరిగా మీతో మాట్లాడింది ఎప్పుడు? ఇంట్లో నుంచి ఎప్పుడు వెళ్ళింది బయటికి? సండే రోజు నాతోనే ఉండే. ఆఫ్టర్నూన్ 3:30 వరకు అన్నం తిను నేను మమ్మీ దగ్గరికి వేసి వస్తా అంటే నేను వద్దు అని చెప్పిన. వర్షం పడుతున్నప్పటికి వద్దు అని అంటే 2 minutes వచ్చేస్తే పక్కకే కదా, నా దగ్గర పెట్రోల్కి మనీ లేవు రేపు డ్యూటీ పోవడానికి, మమ్మీని నడుపుకొని వస్తానని చెప్పిండు. తర్వాత అంతే అప్పటి నుంచి కాల్ చేస్తుండే, రింగ్ అవుతుంది కానీ లేపట్లేరు, ఎవరు పికప్ చేయట్లేరు.
నాకు తర్వాత మార్నింగ్ తెలిసింది ఎట్లా అయిందని చెప్పి. అంటే చూసిన వాళ్ళు ఏమని చెప్తున్నారు అమ్మ ఎట్లా పోయింది ఏందని? అసలు బియ్యం బస్తా వేసిండు, అక్కడ బండి పెట్టిండు, బండి మలుపుకుందాం పైకి అన్నసరికి ఆ గోడ కూలిపోయి ఈయన రివర్స్ అక్కడ కొట్టుకుపోయింది. అప్పుడు పోయినప్పుడు కొన్నే నీళ్ళు వచ్చిన బాబు పోయినప్పుడు గోడ గులి ఆ బండి అక్కడ పడిపోయింది. బండితో పోయిన కూడా కొట్టుకుపోయినారు. ఈ పక్క పట్టుకున్నంట దాన్ని ఒకదాన్ని పట్టుకొని బచావ్ 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 అని అక్కడ ముస్లింలు వాళ్ళు అరుస్తుంటే ఇట్లా చీర వేసిరంట శారీ. ఆ శారీ పట్టుకొని ఇక వెనక ఆపరేషన్ అయింది నరం. ఆ గ్రిప్పు దొరకలేదు, ఆ గ్రిప్పు దొరకక కొట్టుకుపోయినారు. హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ గారు చెప్పినటువంటి ప్రకారంగా ఈ హైడ్రా ఏరియాలో అనధికారిక నిర్మాణాలు, అక్కడ ఇల్లులు కట్టడం, వాటి వల్ల సహజ నీటి ప్రవాహం మలుపు తిరగడం జరిగింది అని చెప్తా ఉన్నారు. నా క్వశ్చన్ ఏంటంటే, ఇలాంటి ప్లేసెస్ లో ఇల్లులు కట్టడానికి పర్మిషన్ ఇచ్చింది ప్రభుత్వ అధికారులు కాదా? డ్రైనేజ్ క్లీనింగ్, ఆ నాలలు గనక క్లీనింగ్ చేసి ఉంటే ఆ నాలల్లో ప్రవహించే నీరు 114 mm నుండి 124 mm మధ్య వర్షం వస్తేనే అక్కడ ఉన్నటువంటి నాలలు పొంగి పొరలే పరిస్థితి వచ్చిందంటే అక్కడ లాస్ట్ టైం ఎప్పుడు క్లీన్ చేశారు? అక్కడ ఏదైతే గోడ ఉందో అదే గోడ లాస్ట్ టైం కూడా ఒకసారి కూలిపోవడం జరిగింది. నీరు ప్రవాహానికే ఒక గోడ కూలిపోతుందంటే ఆ గోడ మళ్ళీ నిర్మించినప్పుడు స్ట్రాంగ్ గా నిర్మించాలి కదా. కూలిపోయేంత ఈజీగా నిర్మించడం అంటే అది ఎవరి నిర్లక్ష్యం? ఇది ఎవరి నిర్లక్ష్యం అనుకుంటున్నారు? ప్రభుత్వం చేస్తారు, ప్రభుత్వం అంతే. అసలు వాళ్ళు అక్కడ గోడ మంచి కరెక్ట్ కడితే మా బాబు కట్ట జరగకపోతుండే కదా. అది లవ్ మ్యారేజ్. మేము 2021 లో మ్యారేజ్ చేసుకున్నాం. దానికన్నా ముందు ఎన్ని సంవత్సరాల ముందు మీరు ప్రేమలో? దానికంటే 3 years రిలేషన్షిప్ లో ఉన్నాం మేము. అయితే ఇప్పుడు ఈ పిల్లోడు దినేష్ పిల్లోడే కదా, ఏం పేరు? కార్తికేయ. 3 years ఉంటాయి. ప్రభుత్వం మీకు ఏం చెప్తుందమ్మా అంటే, అండగా ఎవరన్నా అధికారులు వచ్చి మిమ్మల్ని కలిసిరా? వచ్చి మాట్లాడినారు అని, అది చేసాం ఇది చేసామని చెప్పినారు అని. ఏమో ఇప్పటి వరకు బాడీ దొరకలేదు. ఇప్పుడు ఇలాంటి వర్షాలు వచ్చినప్పుడు ముఖ్యంగా పార్సిగుట్ట అంటే వరద ముప్పు ఉన్నటువంటి ప్రాంతాలలో డ్రైనేజ్ సిస్టమ్, దాని సామర్థ్యాన్ని పెంచే ప్రణాళికలు ఏమైనా ప్రభుత్వం తీసుకుందా? కొంచెం లోతు ప్రాంతాలు, వర్షం వచ్చినప్పుడు నీటి ప్రవాహం అక్కడ ఎక్కువ ఉంటుంది. మరి అలాంటి సమయంలో ఇలాంటి సమస్యలు వస్తాయన్న విషయం ముందస్తుగా గ్రహించలేకపోయారా? అడుగుతున్నాడు అమ్మ, పిల్లోడు తండ్రి ఎక్కడ ఉన్నాడు ఏందనేది. గుర్తుకొచ్చినప్పుడు ఏడుస్తుంటూ ఆడుకుంటుండే. ఈ రోజు మరణించినటువంటి దినేష్ కుటుంబానికి ప్రభుత్వం ఏ విధంగా భరోసాని బాధ్యతగా తీసుకొని ముందుంటుందనే విషయం కూడా చాలా పెద్ద క్వశ్చన్ మార్క్. ఇప్పుడు మీరున్న పరిస్థితులే చాలా దారుణమైనటువంటి పరిస్థితి. చేసుకుంటేనే పుట్టగాడు చేసి అంతే, రెక్కలాడితేనే డొక్కలాడని పరిస్థితి. అనాథ పిల్లని తీసుకొని వచ్చి పెళ్లి చేసుకొని తనకు తండ్రి తల్లే ఉన్నాడు. ఏదైనా కార్యం చేద్దామంటే కూడా అసలు ఇప్పటి వరకు బాడీ కూడా లేని పరిస్థితి. ప్రభుత్వం నుండి ఖచ్చితంగా ఏదన్నా ఉద్యోగం ఆ బిడ్డకు కలిగించాలి. దీర్ఘకాల బాధ్యత భరోసా ఖచ్చితంగా ప్రభుత్వం నుండి అది ఇప్పించేలా మనం చేయాలి. ఈ రోజు హైడ్రా కమిషనర్ అయినటువంటి రంగనాథ్ గారికి, మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రులు రేవంత్ రెడ్డి గారికి, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఎమ్మెల్యే ఎంపీ గారికి, వీళ్ళందరికీ కూడా మనవి చేస్తున్నాం ఒకటే. ఒక నిరుపేద కుటుంబం ప్రభుత్వం నిర్లక్ష్య కారణంగా స్నేహితుడికి సహాయం చేయడానికి వెళ్లి తను కొట్టుకోపోవడం జరిగింది. ఈ రోజటి వరకు దాదాపు 74-75 గంటలు అవుతుంది. ఈ రోజటి వరకు తన బాడీ కూడా దొరకలేదు. ఒక్కసారి వాళ్ళ స్థానంలో మీరు ఆలోచించండి. ఫోటోకి దండేయాలన్నా కూడా ధైర్యం జాలట్లేదు, బాడీ కూడా లేదు. అలాంటి పరిస్థితిలో ఉన్నారు వాళ్ళు. ఎక్కడున్నాడో కూడా తెలియదు కొడుకు. వాళ్ళ పేద పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని ఆర్థికంగా ఖచ్చితంగా మీరు ముందుండి వాళ్ళకి అండగా ఉండాలని మీరందరూ కూడా బాధ్యత తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఈ రోజు వేదాంత్ మీడియా, వేదాంత్ ఇక్కడి వరకు వచ్చి గొంతెత్తడానికి కారణం ఒక్కటే, ఈ నిరుపేద కుటుంబానికి అండగా ఉండాలి. తల్లిదండ్రులు లేకుండా పెరిగినటువంటి అనూష తన కొడుకుతో ఈ రోజు ఆగమైతున్నటువంటి పరిస్థితి. ఇలాంటి పరిస్థితులలో మరి ప్రభుత్వం ఎంతవరకు అండగా ఉంటుంది, ఎంతవరకు ఈ కుటుంబానికి వెంట నిలుస్తుంది? కొడుకునైతే తిరిగి తీసుకురాలేం, ప్రాణాన్ని తిరిగి తీసుకురాలేం, కానీ బ్రతుకున్న ప్రాణాలకు భరోసాను కలిగించే ప్రయత్నం చేయమని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ, ధన్యవాదాలు, జై హింద్.